థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడతాం బుద్ధ పౌర్ణమికి. దానికంటే ముందు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది బుద్ధ పౌర్ణమి గురించి. ప్రతి సంవత్సరము పౌర్ణమి వస్తూనే ఉంది, ప్రతి నెల పౌర్ణమి వస్తూనే ఉంది. కానీ ఒక్కొక్క పౌర్ణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో బుద్ధ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. బుద్ధి అంటే అగ్నితత్వం, శరీరము భూతత్వము, మనసు జలతత్వము, పంచభూతాలలో బుద్ధి అగ్నితత్వం, ఆత్మ వాయుతత్వం. బుద్ధి పూర్ణం కావాలి. ఎప్పుడవుతుంది? బీజంగా ఉన్న ఆ బుద్ధి మహావృక్షంగా మారినప్పుడు. ఆ మహావృక్షంగా మారిన ఆ బుద్ధి కంప్లీట్గా కరిగి ఒక మహాశక్తిగా మారినప్పుడే జరుగుతుంది. అందుకే అగ్ని అనే ఎందుకు అది మధ్యలో ఉంటుంది అంటే, అగ్నితత్వమే లయతత్వం. లక్ష్మి వేరు, బుద్ధి వేరు కాదు. లక్ష్మి అంటేనే లయము. దేన్నైనా లయం చేసే శక్తి ఆ లక్ష్మి యొక్క శక్తికి ఉంటుంది. నీ అంతర్ప్రపంచం ఎప్పుడైతే ఆ అగ్నితత్వంతో నిండి ఉంటుందో, ఆ బుద్ధి మొత్తం కరుగుతుందో, నీ సమస్త జన్మల సమస్త కర్మలన్నీ దగ్ధమైపోయి భౌతికంగా కానీ అంతర్ప్రపంచంలో కానీ ఎక్కడా అడ్డు లేని ఒక స్థితి ఉంటుంది. అన్నమాచార్యులు చెప్పినట్టుగా సంకటహరణ స్థితి అంటారు. అందుకే ఆయన వెంకటరమణ సంకటహరణ గోవింద 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 హరి గోవింద అని ఎక్కడొచ్చిందంటే బుద్ధి పూర్ణమైన దగ్గర వచ్చింది. అలాంటి పౌర్ణమి పౌర్ణమి పరిపూర్ణమైన వెలుతురుతో నిండి ఉంటుంది ఆ పూర్ణంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అగ్ని ఎలా ఉంటుంది? వెలుతురే. మరి అలాంటి స్థితికి సంబంధించింది, అది ఆషామచయం కాదు బుద్ధ పౌర్ణమి. అందుకే అలాంటి బుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ కరెక్ట్ ఇదే. ఆ బుద్ధత్వంలోకి వచ్చినప్పుడు అంతర్ప్రపంచం అగ్నితత్వంలో నిండినప్పుడు అంతర్ప్రపంచంలో ఉన్న జడంగా ఉన్న సమస్తం అంతా ఏకం చేస్తుంది. అందుకే ఇది జగన్నాథ గట్టు. గట్టు అంటే గంగా, టా అంటే గంట, గంటా శక్తి అంటే చెవులకు సంబంధం. బుద్ధికి చెవులకు సంబంధం ఉంది, గుర్తుపెట్టుకుంది. ఇది మనసు కథ, ఇది బుద్ధి కథ. ఈ రెండు ఒకటైనప్పుడు జరిగే కథ. ఈ రెండు ఒకటైన తర్వాత మూడవది అది శరీరతత్వం అనే నోట్లోకి వస్తుంది ఈ శక్తి అంతా. అప్పుడు ఈ మూడు ఏకం కావడమే సరి అయిన త్రివేణి సంగమం అంటారు. అది బుద్ధ పౌర్ణమి కథ. అలాంటి విశిష్టమైన పౌర్ణమి, అలాంటి తత్వానికి సంబంధించిన గొప్ప శక్తి క్షేత్రమే ఈ జగన్నాథ గట్టు కథ. ఈ శరీరము మనసు బుద్ధి యొక్క విరాట్ స్వరూపం కథ. అందుకే అది ఎలా పెట్టినా ఎక్కడ పెట్టినా, ఇంతకుముందు చైర్మన్ గారు అన్నట్టు ప్రతి సంవత్సరం ఇక్కడే ఈ బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పొద్దున మా కొండరావు మిత్రులు గారు అన్నారు, అన్న ఈ టెంపరేచర్లో మీ సాహసం అన్నాడు. సాహసం కాదన్నా, ప్రకృతి మాకు ఎప్పుడు సహకరిస్తుంది. ఇగో చల్లగా గాలి వస్తుంది, లేకుంటే ఈ టైంలో టెంపరేచర్కు వేడి గాలులు రావాలి. రావట్లేదంటే నేచర్ మనకు సహకరించినట్టే కదా. ఈ కార్యక్రమాన్ని పైనుంచి సమస్త ప్రకృతి తదాస్తాన్ని ఆశీర్వదించింది. ఈ 3 రోజులు మనకి ఇలాగే ఉంటుంది, చల్లటి గాలులు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆ ప్రకృతికి. సో అలాగే తప్పకుండా ఇది విశేషంగా ధ్యానం చేయవలసిన రోజు. టైం వేస్ట్ చేయకుండా మీరు దేనికోసం వచ్చారో బుద్ధ పౌర్ణమి టైంపాస్కి వస్తే నేనేం మీరు చెప్పను, కానీ ధ్యానానికి వచ్చిన వాళ్ళ మటుకు ఇక్కడ ఎంత వీలుంటే ఇంకా అంత వీలు, అంత సమయాన్ని ధ్యానానికి వెచ్చిద్దాం. ఒక అపురూపమైన రోజు ఈరోజు, ఒక వండర్ఫుల్ డే. అలాగే ఆ చైర్మన్ గారు చెప్పినట్టుగా చప్పట్లు కొడతాం వీరికి. ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్ అభివృద్ధిలో అలా ముందుకెళ్తూ గొప్పగా జరుగుతుందంటే, ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మూడో ఆయన ఇంకా శ్రీరామ్ గోపాల్ గారు. ఈ ముగ్గురు 3 పిల్లర్స్ లాగా అన్నిటికీ ఎప్పుడూ ముందుంటారు. డబ్బులు ఉన్నాయా లేవా కాదు, సొంత డబ్బులు వేసి తర్వాత సంగతి తర్వాత. మరి దాంట్లో భాగంగానే ఆ ముగ్గురు కలిసి ఒక గొప్ప కార్యక్రమం ఈసారి డిసెంబర్కి మనకు అన్ని ఇంటర్నల్ కంప్లీట్ సీసీ రోడ్లు వస్తున్నాయి. దాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా దుమ్ము ధూళి ఉండదు మనకి, హాయిగా రోడ్లలో చక్కగా తిరుగుతాం, సిమెంట్ రోడ్లలో. కాబట్టి ప్రతి సంవత్సరం అది అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. మాధవ్ చెప్పినట్టుగా, మాధవ్ మేడం చెప్పినట్టు ఆ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనేది దానికి అందరం సహకరిద్దాం. అది ప్రపంచానికి మన ధ్యానం ఏంటో తెలియజెప్తుంది. మన నోరుతో మాట్లాడవలసిన అవసరం లేదు, ఆ కట్టడం చెప్పేస్తుంది. తాజ్మహల్ గొప్పతనం ప్రపంచానికి తెలుసుకొని ఆ ప్రేమకు చిహ్నంగా ఎలా ప్రపంచానికి చాటిందో, రాబోయే రోజులలో ధ్యానానికి సంబంధించిన ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కూడా అలాగే ప్రపంచానికి చాటబోతుంది. అని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి భోజనము
చాలా ప్రత్యేకం. గుర్తుపెట్టుకోండి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రముఖ పాత్ర ఏంది అంటే భోజనమే. ఆహారం దగ్గరే కసలు మొదలవుతుంది. ఆహారం అన్నమయ కోశానికి సంబంధం. శరీరానికి ఇబ్బంది లేని భోజనం చేయడమే అత్యంత నాణ్యమైన ఆహారం అంటాను నేను. బెస్ట్ క్వాలిటీ ఫుడ్. ఆ తీసుకునే ఆహారం వల్ల నీ శరీరం కానీ నీ మనసు కానీ మిల్లీగ్రామ్ అంత ఇబ్బంది జరగకూడదు. అలా జరగని విధంగా ఆ అన్నపూర్ణేశ్వర్లో భోజనాలు రోజు కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. వెరీ సూన్ నెక్స్ట్ ఇయర్కి అది ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. తొందరలోనే ఆ ఆహారం కూడా అక్కడ ఆర్గానిక్ అంటే మందు లేని ఆహార ఉత్పత్తులతోటి భోజనం పెట్టాలి. రైసు, పప్పులు, నూనెలు కానీ పసుపు మొన్ననే మేము తెప్పించాం. ఎక్కడెక్కడ రైతుల దగ్గర ఏమేమి దొరుకుతుందో అంతా కలెక్ట్ చేసుకుంటున్నాం లిస్ట్ అంతా. సో రాబోయే రోజులలో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ మనం అందించబోతున్నాం. ఎందుకు అంటే పంచపాండవులలో భీముడే వంట చేశాడు, మిగతా వాళ్ళు చేయలేదు. ఎందుకు భీముడు అంటే భీముడు శుద్ధ సాత్వికుడు, ఆత్మస్థితిలో ఉన్నవాడు. ఇది తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికం. ఈ శుద్ధ సాత్విక గుణం గొప్పతనం ఏంటంటే శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకుంటే లోపల ఉన్న అశుద్ధమంతా శుద్ధం చేసే శక్తి దీనికి ఉంది, అన్నిటిని లయం చేసే. అందుకే భీముడు విరాట పర్వంలో అన్నదమ్ములకు రోజు రాత్రి పడుకునే టైంలో ఒక లడ్డు పంపేవాడు. మీరు విరాట పర్వం సరిగ్గా చదివితే నాకు తెలుసు. తొక్కుడు లడ్డు అంటారు. ఓహో, మా భీమన్న మమ్మిన తినేవాళ్ళు. ఆ రాజకుటుంబంలో పెట్టిన ఆహారం అంతా, విషపూరితమైన ఆహారం కూడా ఆ ఒక్క లడ్డు ద్వారా మొత్తం శరీరం అంతా హాయిగా ఉండేది వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళు విరాట పర్వంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో ఉంటూ శరీరాన్ని కాపాడుకోగలిగారు. ఆ కాపాడుకునే విరాట పర్వంలో భీముడు అలా కాపాడిండో అలా కాపాడగలిగే ఒక శక్తి క్షేత్రమే మహేశ్వర మహాపిరిలో ఉన్న అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద నిలయం. సో దాంట్లో అలాంటి వంట వాళ్ళు రాబోతున్నారు 100%. ఆ భోజనం కోసం కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా ఆ భోజనం కోసం వచ్చి తీరుతారు. అలాంటి రోజులు మనం చూడబోతున్నాం. చెప్పాను కదా, ఇది అగ్నితత్వం అంటే లయము అంటే అక్షయ పాత్ర. ఊరికేమైనా పత్తిగారు దాన్ని హెడ్ క్వార్టర్గా డిక్లేర్ చేయలేదు. రాబోయే రోజులలో మహేశ్వర మహాపిరమిడ్కు చాలా పెద్ద పాత్ర ఉంది. పెద్దన్న పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, అన్ని పాత్రలు పోషించే పాత్ర మహేశ్వర మహాపిరమిడ్ నుంచి జరగబోతుంది. ఎందుకంటే అక్కడ అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో మనం చూడబోతున్నాం. అది మహేశ్వర మహాపిరమిడ్ నుంచే మొదలవుతుంది. గట్టిగా చప్పట్లు కొడతాం ఆ అన్నపూర్ణేశ్వరికి. అలాగే ద్వారకా నివాస్ అనేది ఒక అపురూప కట్టడం. పిఎస్ఎస్ మూవ్మెంట్లో ది బెస్ట్ అకామిడేషన్. ఈరోజు మా దగ్గరికి చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఆ అకామిడేషన్ చూసి వస్తున్నారు. ఆ అకామిడేషన్కు మూల విరాట్ భాస్కర్ రెడ్డి గారు దానికి వెనుక ఉంటే ముందు ఉండే మన మరచేవారు ఇద్దరికి చప్పట్లు కొడదాం. బెస్ట్ అకామిడేషన్. మనం ఎక్కడైనా ఎలాంటి వాళ్ళు వచ్చినా, ఏ రేషియోలో అయినా, ఎలాంటి వాళ్ళకైనా అకామిడేషన్ ఉండే విధంగా దాన్ని రూపుదిద్దుకుంది. దాంట్లో మీ అందరూ భాగస్వాములు కావచ్చు. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని డే టైంలో రావడానికి చాలా తక్కువ బడ్జెట్లో మీ అందరికీ అకామిడేషను సెంట్రల్ సిస్టంలో అకామిడేషన్ ఉంది. రావడానికి ఒక్క అకామిడేషన్కు మీరు కొంచెం సహాయం చేస్తే దానికి ఆ మహేశ్వర మహాపిరమిడ్కు సహాయం చేసినట్టు, దాని ద్వారా ఆ అభివృద్ధి జరుగుతుంది. ప్లస్ మీకు అకామిడేషన్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఆ మహేశ్వర మహాపిరమిడ్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, పొద్దున మన వాళ్ళందరూ చెప్పారు జగన్నాథ గట్టు గురించి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. చప్పట్లు కొట్టుకుందాం. దీన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. దీంట్లో అందరం భాగస్వాములు కావాలి. థ్యాంక్ యూ.